ఆ జుట్టు చూడరా ఎట్టుందో. ఈ పెద్దోళ్ళంతా ఎందుకు నా జుట్టు మీద పడతారో నాకు అర్థం కాదు. ఈ రిమోట్ యాడ్ పెట్టి చేస్తాడు రే. ఉందిలే. ఈ రోజుకి ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. మన సిల్లీబాయ్ ఛానల్లో అయితే శ్రీరస్తో సుమ్మస్ అనే ప్రోగ్రాంలో ఇప్పుడు నేనున్నాను. ఈరోజు చూసినట్లయితే మేషరాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దానికి ఏం చేయాలో అనేది నేను మీకు చెప్తాను. మొదటిగా మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే ఈ వారం అంతా అనేది వాళ్ళకి కొంచెం గ్రహాలు సరిగ్గా అనుకూలించట్లేదు. దానికి మీరు పొద్దున్నే నిద్ర లేచి పొద్దున్నే 4 గంటలకు మాత్రమే చల్లనీళ్ళతో స్నానం చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. వచ్చే ఫ్రైడే అంటే శుక్రవారం రోజు మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆ రోజు మీకు ఏ పనులు సక్రమంగా జరగవు. మిగతా విషయానికి బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. రిజల్ట్ చెప్పుడురా. మొన్ననే కదా కర్ణాటకలో బీజేపీ ఎలక్షన్స్ జరిగాయి. ఇంకా మన పక్క వైసీపీయో టీడీపీయో మనమే చెప్పాలి. అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నువ్వు అడిగింది ఏ రిజల్ట్? నేను అడిగిన నీ రిజల్ట్స్. నేను ఎప్పుడు పోటీ చేసిన ఎలక్షన్స్లో. జానకి ఆ బెల్ట్ ఎందుకో? అమ్మో, ఈ ఫ్రైడే వస్తాయి. అది చెప్పు ముందు. మొత్తం పాసా ఫెయిలా? మనం పాసా ఫెయిల్ అనేది మన చేతుల్లో ఉండదంట. మా టీచర్లు ఏం చెప్పారంటే మనం పాసా ఫెయిల్ అనేది మన పేపర్ కరెక్షన్ చేసేవాడు మూడుని బట్టి ఉంటుందంట. అబ్బా, మొత్తం మీ ఫ్రెండ్స్ ఏమంటారు? అది కనుక్కోవడానికి వెళ్తున్నాం. అబ్బో, ముఖం కట్టుకోపోరా. ఏం పాస్ అవుతాడో. హలో, వస్తున్నానండి. ఏమిటి వచ్చినవే? అదే రిజల్ట్స్ వచ్చాయి కదా. అవును, ఎగ్జామ్ రాసినాం కాబట్టి రిజల్ట్స్ వస్తాయి. సరే ఉండు నిమిషాలు. ఏమైందిరా? మా నాన్న రిజల్ట్ గురించి అడుగుతున్నాడు ఇంట్లో. అయితే అంటే పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అని. బాగానే రాసినావుగా ఎగ్జామ్? బాగానే రాసినాం అనుకో, అది వేరే విషయం. మొన్న ల్యాప్టాప్ కూడా కొన్నాడు కొత్తది. మీ నాయన నీకోసం నీ రిజల్ట్ చూసేదానికే కొనుట్టున్నాడు రా బాబు. అనుకుంటా, అందుకే మా నాన్నతోనే చూడాలి రిజల్ట్. మరి కంప్యూటర్లో అయితే? లే, సర్లే అయితే. మా నాన్న ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయమన్నాడు. సరే. ఏం చేయడు? యాడికి బట్టలు సర్దుతున్నాడే? ఏమో అంకుల్, నన్ను కూడా బట్టలు సర్దుకొని రమ్మన్నాడు తొందరగా. యాడికి సార్? యాడికో బయలుదేరుతున్నాడు. అసలు ఎందుకు ఉండాలి నాన్న ఇక్కడ? పదరా. రే, ఒక నిమిషం ఆగరా. ఏంటి? ఏంలే, బ్యాగ్ మర్చిపోయినా. బ్యాగ్ చూసారా, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో మీరు జోక్ వేస్తున్నారంటే నా లైఫ్ అంటే ఎంత జోకో నాకు ఇప్పుడు అర్థం. నందు, ఏం మాట్లాడుతున్నారా? అవునరా, మా ఇంటి కిచెన్లో ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుందేమో కానీ నా లైఫ్లో ఆ ఫ్రీడమ్ ఉండదురా. ఇవన్నీ కాదులే కానీ ఎన్ని సబ్జెక్టులు పోయినాయి? 5 అంకుల్. ఎన్ని ఉన్నాయని అడగట్లేదు, ఎన్ని పోయినాయని అడుగుతున్నా. పోయినవే 5.
అంటే బయటికి వెళ్ళడంలో తప్పేం లేదే. ఇప్పటికి నేను చేసిన తప్పుల గురించి మాట్లాడుతున్నారు తప్ప నేను ఎన్ని గొప్ప పనులు చేశాను ఎప్పుడైనా ఆలోచించారా? చూడరా, చేశాను నాన్న, ఎన్నో గొప్ప పనులు చేశాను. గొప్ప పనులా ఏంటయ్యి? ఫెయిల్ అవడమా? కాలేజ్ ఎగ్గొట్టి క్యాంటీన్లో కూర్చోవడం, క్లాస్లో ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి గొప్ప పనులు ఎన్నో చేశాను. మీరు ఇవన్నీ చూస్తున్నారా తప్ప దాని వెనకాల నేను చేసిన ఒక్క మంచి పని కూడా చూడట్లేదు. మీరు ఎప్పుడు నా లైఫ్ సెట్ చేద్దామని చూస్తున్నారా తప్ప నా ప్యాషన్ ఎప్పుడైనా గమనించారా? ప్యాషన్ ప్రో ఏంట్రా? మంది స్ప్లెండర్ కదా. అదంతా కాదు అంకుల్, వీడి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ తెలుసా? వీడి క్రికెట్ అయితే ఎంతమంది వస్తారు తెలుసా మా కాలేజీలో? మొన్న నేషన్ చెప్తా ఉంటే రే ఉండరా తెలియాలరా తెలియాలి. మీరు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న. రేని ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ప్యాషన్ ఏంట్రా? అయినా నేను ముందే చెప్పా, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంట్లో నుంచి గెట్అవుట్. నువ్వేంటి బొట్టు పెట్టి చెప్పాలా? నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న డ్రైవర్లు ఈడే ఉన్నా, బంధువులందరూ వస్తున్నాడు రా, రిజల్ట్స్ అంట. కానీ పోయి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకోపో. ఏంటలా రాయమాది నిల్చున్నావు? పార్టీకి నెంబర్ చెప్పు. 206078 56. అది యాదవ్ హాల్ టికెట్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోడు. నాన్న వద్దు, కూర్చోరా రే. నువ్వు అసలు ఇంట్లో నా బుక్కే దీవు, ఎప్పుడు ఆ తరుణతో బయట తిరుగుతూనే ఉంటావు. చిట్లు పెట్టి పాస్ అయినావా నువ్వు? నాన్న మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసేప్పుడు క్రోమ్ ఉన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలా. నాకు సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు కష్టపడినా, ప్రతిరోజు నైట్ నైనా మీరు అర్థం చేసుకోవాలి నాన్న. ఈ మధ్యన ఎవరు నాన్న బుక్లంతా ఓన్లీ పీడిఎఫ్లే. మోడర్న్ ఇండియా. ఓకే ఓకే చెప్తే అర్థం చేసుకో. ఓకేలేరా. సరేనా? రే నువ్వు ఎప్పుడు బండి అడుగుతావు కదా, ఇద్దరు ఎంజాయ్ చెప్పు. సుబ్బారావు గారు పాస్ అయిపోయాడండి, డిస్టింక్షన్ అండి. అందరికీ నమస్కారం. నేను సిల్లీబాయ్ ఛానల్లో శ్రీరస్తు సుమస్తు ప్రోగ్రాంలో అయితే ఉన్నాను. ముందు చెప్పిన విధంగా మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, పసుపు దుస్తులు ధరించిన వాళ్ళకి వాహన గండం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మీరు ప్రతిరోజు పొద్దున్న నిద్రలేసి సాయిబాబా గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. చిన్న విరామం తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. ఏం కాదులేరా, మనం ఫెయిల్ అవుతాం. డిస్టింక్షన్ రా, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. రే బైక్ కీసురా. బైక్స్ ఉన్నాయి, ఎవడన్నా కొట్టేస్తే? ఇక్కడ ఎవరైనా కొట్టేస్తారు, కిలోమీటర్ దూరంలో అసలు ఎవరు లేరు. అబ్బా ఎట్టో ఒకటి ఇంటర్ పాస్ అయిపోయినావు. ఇప్పుడు మనకంటూ మనకు ఒక ఓన్ బిజినెస్ ఉండాలా. ట్రేడింగ్లో బాగా సక్సెస్ అవుతురా. స్టాక్స్ ఎలా మెయింటైన్ చేయాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమ్మాయిని బీట్ చేయొచ్చు అట్టయితే.
ఏమరా బండి ఎదురా సాయిరామ్. రే అయినా మా నాన్న ఏమంటారా, మా నాన్న కీస్ ఇచ్చి పంపించాడు. డిస్టింక్షన్లో పాస్ అయ్యారా నేను. మా నాన్న ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. నా కోసం BMW కూడా కొంటాడు. పదా రే ఈ సబ్జెక్ట్ ఎట్టో ఒకటి పాస్ అయిపోయినా కానీ ఈ బండి పోయింది ఎట్లా కూడా మేనేజ్ చేయాలా. సరే నేను మేనేజ్ చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి నిజంగానే పాస్ అయిపోయినా? అది నాతో తిరిగి ఒకసారి చెక్ చేస్తే పోలా? వీడిది నాది రెండు ఒకటే సబ్జెక్టులు పోయినాయి. ఒక సబ్జెక్టు పోయింది, మళ్ళీ బండి పోయింది. అరే రే సుబ్బారావు గారు. ఏం లేదండి, ఆ, మీ క్లాస్లో ఎవరితో అబ్బాయికి సబ్జెక్ట్ పోయిందన్నారు, మీ వాడేమోనని. ఏంటండి మా వాడు డిస్టింక్షన్ అండి. లేదులేండి, మీ వాడి క్లాసే కదా మా అబ్బాయి కూడా. ఏం మాట్లాడుతున్నా అండి? అవునవును, ఏమో ఒకసారి కనుక్కోండి, మీ అబ్బాయి ఏంటాడు. కనుక్కుంటాను, నాకంటే వస్తున్నాడు మా వాడు. వచ్చారు సార్. నాన్న బండి పోయిందా? సుబ్బారావు గారు కాల్ చేశారా? రే ఒకసారి ట్రా. ఉండరా ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు మధ్యలో ఇదే. రే నందు, ఇప్పుడు నువ్వు రాకపోతే చాలా బాధపడతావు. ఒకసారి ట్రా. వెళ్ళు. అరే రే ట్రా. ఏంద్రా రే నువ్వు లాస్ట్ 2 నెంబర్లు తప్పు కొట్టినావురా. లాస్ట్ రోల్ నెంబర్ తప్పు కొట్టానా? నీదే నాది 2 సబ్జెక్టులు పోయినాయి, పైగా సేమ్ సబ్జెక్టులు. నీది కూడా పోయిందా? నీ ఇప్పుడు మనం చంపేస్తాడు రా. నాన్న బండి పోయిందా? బండిదేముందిరా, కదా ఇన్ని కొనుక్కోవచ్చు, ఇది అలాగే పోద్ది కదా. రా.